ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులైతే ఎదుట 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ కడ్తి తన భార్యతో కలిసి పోలీసుల ఎదుటైతే లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకైతే మావోయిస్టులు అప్పగించారు. ఇక ఈ రోజు లొంగిపోయిన మొత్తం మావోయిస్టులపై అయితే ₹1 కోటి రివార్డు ఉందని అయితే పోలీసులు ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లోన్ వట్రాటు ప్రచారంలో అయితే భాగంగా వీరంతా లొంగిపోయినట్లయితే పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరోన్ జిల్లాలో అయితే ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. సిమ్లా నుంచి కుప్వీకి వెళ్తున్నటువంటి ఈ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా హోష్ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. హరిపూర్ ధార్ మార్కెట్ కు సమీపంలో మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అయితే ఈ బస్సు ప్రయాణిస్తుండగా అయితే ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా బస్సు రోడ్డుపై నుంచి జారిపోయి ఉండొచ్చని అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు అయితే బస్సు నుజ్జు అయిపోయింది. ఇక ప్రమాద సమాచారం అందించిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అయితే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అయితే సమీపంలోని నాహన్ రాజ్గఢ్ ఆసుపత్రులకు అయితే తరలించారు. ఇక వీరిలో 4 పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం అయితే సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి అయితే తరలించినట్లు అధికారులు అయితే తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ప్రమాదంపై మెజిస్ట్రేరియల్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. వెనెజులాపై అమెరికా ఆధిపత్యం తగ్గడం లేదు. తాజాగా అక్రమంగా వెనెజులా నుంచి తరలిస్తున్న మరో చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షల్లో భాగంగా అక్రమంగా క్రూడ్ ఆయిల్ తరలిస్తున్నారనే నేపంతో ఒలీనా అనే ఆయిల్ ట్యాంకర్ ను అయితే కరేబియన్ సముద్ర జలాల్లో అయితే స్వాధీనం చేసుకుంది. ఇక ఈ నౌక గతంలో టైమర్లెస్ జెండాతో నడిచినప్పటికీ నిజానికి అది వెనెజులా ఘోస్ట్ ఫ్లీట్ లేదా డార్క్ ఫ్లీట్ లో అయితే భాగమని అమెరికా ఆరోపిస్తుంది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఆపరేషన్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో స్వాధీనం చేసుకున్న ట్యాంకర్ల మాదిరిగా ఇందులో కూడా అంతర్జాతీయ సిబ్బంది ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.